మిథున రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. రావాల్సిన బెనిఫిట్స్కి రావడం, ప్రభుత్వ ఉద్యోగంలో జాయిన్ అవ్వాల్సిన వాళ్ళకి ప్రభుత్వ పరంగా రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఫలిస్తాయి. అయితే ఎంత కష్టపడితే అది వస్తుందనేది భావన మీకు తప్ప ఇంకెవరికి తెలియదు. మీ చేతిలో రూపాయి అంటే జనాలకి ₹1,00,000 అయినా ఈర్ష్యా ద్వేషాలు ఎక్కువగా ఉంటాయి. అయినా సరే అవన్నీ పట్టించుకోకుండా మన పని మనం కష్టపడాలి, సంపాదించుకుని ముందుకు వెళ్ళాలనే భావనతో ఉంటారు. రాశ్యాధిపతి చతుర్థాధిపతి అయిన బుధుడు దశమ స్థానంలో నిలిచిబడి ఉన్నారు. అదేవిధంగా పంచమాధిపతి వ్యయాధిపతి అయిన శుక్రుడు లాభస్థానంలో రవితో కలుస్తున్నారు. కొన్ని సందర్భాల్లో నష్టం వచ్చే అవకాశం కూడా లేదు. ఏదైనా వ్యవహారాలు చేసేటప్పుడు ఆచితూచి వ్యవహరించాలి. మన వాళ్ళు ఎవరో పరాయి వాళ్ళు ఎవరో తెలుసుకుని ఏదైనా సమయం సందర్భం బట్టి మనం మాట్లాడే విధానాన్ని బట్టి భవిష్యత్తు ఉంటుంది. ఉద్యోగరీత్యా కూడా మీరు దూర ప్రయాణాలు కలిసి వస్తాయి. ప్రయాణాల విషయంలో కూడా లాభసాటిగా ఉంటుంది. రావాల్సిన ధనం చేతికి అందుకు వస్తుంది. వచ్చిన ధనాన్ని వేరే రూపైన ఇన్వెస్ట్మెంట్ చేయడం, లేదా గృహం కానీ ఆల్రెడీ ఒక ఇల్లు ఉంటే ఇంకొక ఇంటికి అడ్వాన్స్ ఇవ్వడం కానీ ఇటువంటి కార్యక్రమాలు చేస్తారు. వివాహం కాని వారికి మంచి సంబంధం కుదురుతుంది. ఏదో సంబంధం చెడిపోయింది ఇంకా రాలేదు అనుకున్న వాళ్ళు కూడా మంచి సంబంధం కుదురుతుంది. ఏదైనా సరే సంబంధం వచ్చినప్పుడు జాతక విశ్లేషణ చేసుకుని ఒకసారి సంప్రదించండి. జాతక పరిశీలన చేసి బాగుందో లేదో చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా విద్యార్థులు కష్టానికి ప్రతిఫలం తక్కువగా ఉంటుంది. పరీక్షా సమయం నీట్ ప్రిపేర్ అవుతున్న వారికి, ఎంసెట్ ప్రిపేర్ అవుతున్న వారికి, ఏదైనా సరే చిన్న స్థాయి పరీక్షలు ప్రిపేర్ అవుతున్న వారు కూడా ప్రతి ఒక్కరికి కాలం అనుకూలంగా ఉంది. కష్టానికి ప్రతిఫలం తప్పకుండా వీరికి లభిస్తుంది. అదేవిధంగా ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా కలుసుబాటుతనంగా ఉంటుంది. చిన్న స్థాయి ఉద్యోగస్తులకు కాలం అనుకూలంగా ఉంది. చిరుస్థాయి వ్యాపారస్తులకు మటుకి లాభాలు అంతంత మాత్రంగా ఉంటుంది. కష్టం మటుకి ఎక్కువగా ఉంటుంది. వచ్చిన కష్టం ఎటు వెళ్ళిపోతుందో, మనం ఎంత కష్టపడుతున్నాం, ప్రతిఫలం ఇంతేనా అన్న ఒక భావన ఉంటుంది. అయితే భాగ్యంలో రాహు వీరు బలంగా ఉన్నారు. ఏ పని చేసినా సరే తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఆచితూచి వ్యవహరించాలి. పక్కవాడు వేసే ఎత్తులు పై ఎత్తులు ఏంటో అవి మనం ఆలోచించుకుని దాని తగ్గట్టుగా నడుచుకోవాలి. లేకపోతే మనం నష్టపోయే అవకాశం గోచరిస్తుంది. భాగస్వామి వ్యాపారాలు చక్కగా కలిసి వస్తాయి. నూతన వ్యాపారం ప్రారంభించాలనుకుంటారు. అయితే ప్రస్తుతం ఇది సమయం కాదు కాబట్టి ఉన్న వ్యాపారాలని చక్కగా చేసుకోవడం చెప్పదగిన సూచన. సినీ, కళా సంస్కృతి రంగాల వారికి మంచి పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి, బ్యూటిషియన్స్, కాస్మెటిక్స్ ఈ రంగాల వారికి మంచి పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. ఈ రాశి వారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమో నారాయణ ఒత్తులతో దీపారాధన చేయడం, అదేవిధంగా మంగళవారం నాడు, శుక్రవారం నాడు ఆరావళి కుంకుమతో అమ్మవారికి కుంకుమార్చన చేయండి. మంచి ఫలితాలు ఉంటాయి. ప్రతిరోజు ప్రతినిత్యం దుర్గా స్తోత్రం పఠించడం వల్ల సాధ్యమైనంత వరకు నరదిష్టి అనేది తగ్గుతుంది. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 8, కలిసి వచ్చే రంగు గ్రే. ఏదైనా పని మీద బయటకు వెళ్ళినప్పుడు సోమవారం కానీ శనివారం అనేది వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ పూజస్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావాల్సిన పూజా సామాగ్రి అంతా ఒక్కొక్క క్లిక్ తోనే మీ ఇంటి వద్దనే పొందండి. ఈ పూజస్టోర్.in